సో అమెరికా ప్రధానంగా అమెరికాలో ఏం జరుగుతోంది? భారతీయుల పరిస్థితి ఏంటి? ట్రంప్ అరాచకాలు అనాలా? ట్రంప్ ఏం చేస్తున్నాడు? సో అయితే ముఖ్యంగా అది ట్రంప్ గురించి మొదలు పెట్టే ముందు మీరు అన్నారు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కౌంటర్గానే కాకుండా ఈరోజు ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇన్ మై ఓన్ కెపాసిటీ. ఎందుకంటే నేను ఈ చెప్పే వ్యూస్ కానీ ఏదైనా ఇట్స్ ఆన్ మై పర్సనల్ కెపాసిటీ యాజ్ అన్ ఇండివిజువల్, నాట్ యాజ్ అ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద లోకల్ పాలిటిక్స్ అండ్ ఆల్ ఐ రిప్రజెంట్ యాజ్ ఎ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్. సో వెన్ కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ట్రంప్, అంటే మనం ఎటువైపు నుండి చూస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఒక కాయిన్కి టూ సైడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫ్రమ్ ద అదర్ సైడ్ యూ విల్ సీ సంథింగ్ డిఫరెంట్. అయితే ట్రంప్కి వచ్చేసరికల్లా హీఈస్ మోర్ నేషన్ ఫస్ట్ అనే దీనిలో వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇఫ్ యూఆర్ లుకింగ్ ఇన్ అమెరికన్ యాంగిల్ హీఈస్ ద బెస్ట్ ఫర్ ద అమెరికన్స్. అమెరికన్స్ ఈజ్ ద బెస్ట్. అండ్ ఒకవేళ అమెరికన్స్ కాకుండా అదర్ సైడ్ నుంచి చూస్తుంటే ఎనీ ఇమిగ్రెంట్స్ కానీ వివిధ దేశాల నుంచి చూస్తుంటే దెన్ దే లుక్ ఎట్ హిమ్ యాజ్ లైక్ సంబడి హూ కేమ్ టు డిస్ట్రాయ్ సంథింగ్ అన్నట్టుగా. బికాస్ ఎందుకంటే ఒక సిస్టమ్ అనేది బయట నుంచి ఆల్వేస్ అమెరికా ఈజ్ ద కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్. ఇమిగ్రెంట్స్ ఎప్పటి నుంచో గత 100 సంవత్సరాల నుంచి అమెరికాకి వెళ్తా ఉన్నారు. కాబట్టి ట్రంప్ వచ్చి మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు అనే వ్యూ అయితే డెఫినెట్లీ ఉంటుంది. బట్ ఏదైనా కూడా ట్రంప్ నినాదం కూడా మొదటి నుండి కూడా ఐ విల్ మేక్ అమెరికా ప్రౌడ్ అగైన్ అనే నినాదంతోనే వచ్చాడు. ఈజ్ వర్కింగ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికన్స్. సో అమెరికన్స్ ఇంట్రెస్ట్ కోసం పనిచేయడం అనేది దానికి యాక్సెప్ట్ చేసే ఓట్లు వేసారు ఆయనకి, కాబట్టి దానికి ఏం డిస్ప్యూట్ లేదు. బట్ అమెరికన్ ఎయిడ్ లాంటివి కూడా ఆపేసి ఎయిడ్ని కూడా లేకుండా చేస్తున్నారు మొత్తం చాలా కంట్రీస్. అంటే ఇట్స్ డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ అప్రోచ్ తీసుకుంటా ఉన్నారు. అయితే కొన్నిటి దగ్గర మాత్రం డెఫినెట్లీ లైక్ హీఈస్ వెరీ వెరీ టఫ్, అంటే బికాస్ హీ కమ్స్ ఫ్రమ్ ద బిజినెస్ బ్యాక్గ్రౌండ్. అండ్ కొన్ని స్టెప్స్ మాత్రం చూసుకుంటే బిజినెస్లో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారో అలాంటి స్టెప్స్ మాత్రం తీసుకుంటా ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కొన్ని తన ఎజెండా అనేది ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే if other country is not coming forward to negotiate, definitely is implementing. అంటే ఒక్కొక్క కంట్రీ దగ్గర ఒక్కొక్క స్ట్రాటజీ. అండ్ ఇప్పుడు ఏమైందంటే కొన్ని కంట్రీస్ లాంటి దగ్గర, కొలంబియా లాంటి దగ్గర కానీ ఇప్పుడు ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ నేను పంపిస్తానని చెప్పాడు. వెన్ దే డింట్ యాక్సెప్ట్ ఇమీడియట్గా ట్యాక్సెస్ ఇంపోజ్ చేశారు. సో ఒక దగ్గర మెక్సికోతో కొన్ని రకాల ప్రతిపాదనలు తీసుకొస్తా ఉన్నారు, అట్లానే కెనడాతో ఒకలాగా. సో అట్లానే ఇప్పుడు ఏంటంటే కొన్ని కంట్రీస్లో ఇఫ్ దే ఆర్ నాట్ లిజనింగ్ అని చెప్పేసి, ఇఫ్ దే ఆర్ నాట్ కమింగ్ టు హిస్ టర్మ్స్, ఫైనాన్షియల్ ఎయిడ్ కట్ చేయడం కానీ, సో దెన్ ఇమీడియట్లీ దే విల్ కమ్ బ్యాక్ టు నెగోషియేట్ ఫర్ హిస్ టర్మ్స్. సో హీస్ యూజింగ్ హిస్ డిఫరెంట్ స్ట్రాటజీస్. అండ్ హీస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ యాక్చువల్లీ, అంటే ప్రెసిడెంట్ అవుతున్నాయి డే 1 ఓవర్ 150 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేయడం జరిగింది. అంటే మొత్తం ఆల్రెడీ ఇప్పుడు అన్లైక్ ఇండియా మనకి ప్రెసిడెంట్కి ఎలెక్ట్ అయ్యాక యూ హ్యావ్ అప్రాక్సిమేట్లీ అబౌట్ 2 months టైమ్ టు ఫార్మ్ యువర్ గవర్నమెంట్ అండ్ క్యాబినెట్ ఇవన్నీ చేసుకోవడానికి. సో ఆ లోపలే వాట్ ఈస్ హిస్ ఎజెండా ఈస్ గోయింగ్ టు బి ఫర్ ద నెక్స్ట్ 4 years అనేది కంప్లీట్ ప్లాన్ చేసుకొని ద డే 1 ఇట్ సెల్ఫ్ ఈ సైన్డ్ ఆల్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అండ్ టు ఇంప్లిమెంట్ ఇమ్మీడియట్లీ. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్లానింగ్ ఈస్ కమింగ్. అయితే ఇంకొకటి ఏంటంటే ఈసారి వచ్చినప్పుడు ట్రంప్ ఎజెండా ఈజ్ లిటిల్ డిఫరెంట్ కంపేర్డ్ టు ద ఫస్ట్ టైం. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈజ్ నాట్ ఎ బిజినెస్ పర్సన్, ఆయన ఈజ్ నాట్ ఎ పొలిటిషియన్, ఈ కేమ్ ఫ్రమ్ ద బిజినెస్ డైరెక్ట్లీ ఇన్ టు ద పాలిటిక్స్. అయితే పాలిటిక్స్కి వచ్చిన తర్వాత ఆయనకి పాలిటిక్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి అవన్నీ టైం బట్టి ట్రాన్సిషన్ అంతా ఈ టుక్ టైం. బట్ ఇన్ ద లాస్ట్ 4 yearsలో ఎనీ ప్రెసిడెంట్ ఫర్ దట్ మ్యాటర్ ఒకసారి ఫస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ సెకండ్ టర్మ్ మళ్ళీ గెలవాలి అనే యాంగిల్లో దే గో విత్ ద బ్యాలెన్స్డ్ అప్రోచ్. అయితే గతంలో 4 years అయిన తర్వాత కోవిడ్ రావడము, ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్ ట్రంప్ లాస్ట్ అండ్ బైడెన్ బికేమ్ ద ప్రెసిడెంట్. సో ఇప్పుడు ట్రంప్ నెక్స్ట్ టైం ప్రెసిడెంట్ అయ్యాక he knows that he can't be the president again. So under 2 terms ఏ ఉంటుంది కాబట్టి as per the American constitution he has he can't get elected again. And again age is a factor. So knowing about all this thing, he has about 4 years term. So whatever he has in mind, he has to implement complete agenda in the next 4 years is one. అండ్ అగైన్ ఇంకొకటి ఏంటంటే జనరల్గా అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కానివ్వండి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అండ్ సెనేట్, దెర్ ఇస్ ఏ ప్రెసిడెంట్కి 4 years ఒకసారి ఎలక్షన్ ఉంటుంది. అండ్ హౌస్ అనే వాటికి 2 years, every 2 years. So for the first time in the long history, after so many days, like Trump got the majority as a Trump became the president, then house lo majority undi and senate lo majority undi. So it becomes easy to push his agenda anything. So 2 years tarvata, as I said again, మనకి ఇండియాలో కానీ ఇక్కడ ఏ కంట్రీలో యాంటీ ఇన్కంబెన్సీ అన్నట్టుగా
ఎనీథింగ్ మైట్ హ్యాపెన్ ఇన్ ద హౌస్. సో ఆఫ్టర్ 2 years హౌస్ మైట్ గో టు డెమోక్రాట్స్ అవ్వచ్చు. సో అప్పుడు ఏంటంటే ఎనీ ఎజెండా పుష్ చేయాలన్నా కూడా దెల్ బి అగైన్ బ్యాలెన్స్ అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి కాబట్టి యూ నీడ్ టు నెగోషియేట్ అండ్ వాట్ యూ కెన్ రిమూవ్ అండ్ ఇట్ విల్ బి టఫ్. it might become tough and he might win back, but again there is a possibility. So అందుకని ఏంటంటే ఫస్ట్ 2 years is very very crucial for Trump to implement his agenda and going forward అంటే what is the direction ద కంట్రీ ఏ డైరెక్షన్ అంటే ఫస్ట్ నుండి కూడా ఏం చెప్తున్నారంటే నాకు నేషనల్ ఇంట్రెస్ట్ ఫస్ట్, నేషనల్ సెక్యూరిటీ అండ్ ఐ విల్ డూ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ ఎట్ ఎనీ కాస్ట్ అనే యాంగిల్లోనే వెళ్తా ఉన్నాడు. సో దాంతోపాటు మీరు చూస్తూ ఉన్నారు ఎలన్ మస్క్ కూడా ట్రంప్ వద్దాం. దానికంటే ముందు అమెరికన్స్ ఫస్ట్ అన్నారు, ఇమిగ్రెంట్స్ని బయటికి పంపించడమే ఎజెండా అన్నారు. బట్ ఎయిడ్స్ ఆపేయడాన్ని ఎలా సమర్థించుకుంటారు? అది వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఐడియా? ఇట్స్ నాట్ అబౌట్ కంప్లీట్లీ. ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఎనీ కంట్రీ ఫర్ దెమ్ లైక్ ఇఫ్ దే హ్యావ్ టు, ఇప్పుడు పాలస్తీన్లో చూసుకోండి, బయట ఎక్కడైనా కానివ్వండి. సో దెర్ ఆర్ సర్టన్ నెగోసియేషన్స్. ద కంట్రీస్ యాజ్ ఎ కంట్రీ ఈజ్ బేసికలీ లైక్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఎయిడ్ ఐ ఎక్స్పెక్ట్ సంథింగ్ అవుట్ ఆఫ్ యూ అనే యాంగిల్లో వెళ్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ అక్కడ గాజా లాంటి వార్ అట్లా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈజ్ ఎక్స్టెండింగ్ ద ఎయిడ్ టు గాజాకి అక్కడ సంబంధించి ఎయిడ్ ఇస్తూ ఉన్నాడు. అయితే వెన్ ఇట్ కమ్స్ వాళ్ళకి అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ లైక్ ఇప్పుడు వాళ్ళందరినీ అబ్డక్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళందరినీ రిటర్న్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ నెగోసియేషన్ నడుస్తూ ఉన్నాయి. సో ద వే హీ ఇంప్లిమెంట్స్ ఎనీథింగ్ అంటే నాట్ ఓన్లీ ఇన్ దట్ స్పెసిఫిక్ కంట్రీ, ఎక్కడైనా కూడా ఎయిడ్ అంటూ నేను ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వై ఆర్ వీ ఫండింగ్ అనేది ఒక క్వశ్చన్. ఇట్స్ నాట్ అమెరికా, దెర్ ఇస్ యూరప్, దెర్ ఆర్ సెవరల్ అదర్ కంట్రీస్. ప్రతి కంట్రీని మనమేడి ఇచ్చి పోషించాల్సిన అవసరం ఏంటి అనే సిచ్యువేషన్లో ట్రంప్, బికాస్ ఫర్ హిమ్ యాజ్ ఈస్ సెడ్ ఆల్వేస్ అమెరికా ఈజ్ ద ఫస్ట్. అండ్ ఒకవేళ అమెరికా కాకుండా మనం బయట ఎయిడ్ ఇవ్వాల్సి వచ్చినా లెట్ దెమ్ కాంట్రిబ్యూట్ ద ఫేర్ షేర్, వై జస్ట్ అమెరికా అనే సిచ్యువేషన్ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఎందుకంటే నేటోలో కానీ ప్రతి దగ్గర కూడా ఎక్కడ వెళ్ళినా కూడా పేరుకు 30-40 కంట్రీస్ ఇలాంటివన్నీ భాగస్వాములు అయినప్పటికీ కూడా మెజారిటీ ద భాగస్వామ్యం అమెరికానే కాంట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే హీఈస్ రీథింకింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఎవ్రీబడి షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ డూ ఇట్ అనేసి. సో దేశాలకి అమెరికానే కష్టాలను క్రియేట్ చేసి వాళ్ళ దగ్గరికి వచ్చేలా చేసి వాళ్ళకి సాయం చేసి గుప్పెట్లో పెట్టుకుంటుంది. ఇప్పటివరకు అమెరికాను చూసాం అలా. ఇప్పుడు అమెరికానే కష్టాలు క్రియేట్ చేస్తుంది, వదిలేస్తోంది. కష్టాలు క్రియేట్ చేస్తుంది అండ్ గుప్పిట్లో పెట్టుకోవడానికి కూడా ఫైనాన్షియల్ ఎయిడ్ అనుకోనివ్వండి, ఎకనామిక్ శాంక్షన్స్ అనుకోనివ్వండి, ఈయన వివిధ రూపాలలో అండ్ ఇంక్రీజింగ్ ద ట్యాక్సెస్. మళ్ళీ తర్వాత విత్ ద నెగోసియేషన్స్ ఈ విల్ కమ్ బ్యాక్. సో బేసికలీ ఈస్ బ్రింగింగ్ ఎవ్రీబడి టు హిస్ టేబుల్ అండ్ ఎట్ హిస్ టర్మ్స్. సో మనకి ఫస్ట్ ఇట్ ఈస్ బిన్ నాట్ ఈవెన్ ఒక 1 month, లెస్ దెన్ ఎ మంత్ నౌ. ఇప్పుడు ఎవర్ 20 daysలో యాజ్ ఇఫ్ ఇట్ లుక్స్ లైక్ ట్రంప్ వచ్చేసి ఆల్మోస్ట్ ఏదో 5-6 months నుంచి రూల్ చేస్తున్నంత ఫీల్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సో మెనీ థింగ్స్ హ్యాపెండ్, ఎవ్రీ డే దెర్ ఇస్ ఎ న్యూస్. ఇప్పుడు బైడెన్ కానీ చూసుకుంటే గతంలో ఎప్పుడో ఒకసారి వచ్చేసి అడ్రస్ చేసేవాడు మీడియాలో. బట్ ఎవ్రీ డే యూ సీ ద ట్రంప్స్ లైక్ అడ్రసింగ్ ద మీడియా, ట్రంప్ వార్తలే. సో మీరు కూడా అప్పుడు అన్నప్పుడు పాడ్కాస్ట్ చేద్దామంటే, సో దెర్ ఇస్ అ న్యూస్, హాట్ న్యూస్ ఈరోజు టుడే అంటే ఐ సెడ్ లైక్ దెర్ ఇస్ ఎవ్రీ డే దెర్ ఇస్ అ న్యూస్ ఫర్ ద ట్రంప్. సో ఇట్ డజంట్ హ్యావ్ టు బి టుడే. ట్రంప్ ఉన్నంత కాలం దెర్ విల్ బి న్యూస్ అండ్ హీ విల్ బి అగ్రెసివ్లీ వర్కింగ్ ఆన్ ఇట్ అని చెప్పేసి.